జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండ్. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక తీవ్రవాది ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మా దేశానికి సంబంధించి. ఇంతకు ఓడి ఏమి చెప్పినాడు, ఏం జరిగింది అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? లష్కరే తోయిబా ఈ పేరు విన్నారు కదా మీరు. ఈ లష్కరే తోయిబా దక్షిణాసియాలో పెద్ద నెట్వర్క్ ఉన్నటువంటి ఒక ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ. హఫీజ్ మహమ్మద్ సయీద్ అదేవిధంగా జాఫర్ ఇక్బాల్లు కలిసి ఈ సంస్థను స్థాపించారు. ఈ లష్కరే తోయిబాను 1987వ సంవత్సరంలో స్థాపించారు. కాశ్మీర్ను భారతదేశం నుంచి విడదీసి పాకిస్తాన్లో కలపడం ఈ సంస్థ యొక్క ఉద్దేశం. ఆడ ఉండే వాళ్ళకి మింగన మెతుకులేదు, ఇది తీసుకోవాలంట, వీళ్ళని ఏం చేద్దామను. ఇకపోతే 2001లో మన భారత పార్లమెంటు పైన దాడి, 2008 ముంబై ఉగ్రవాద దాడులు, అదేవిధంగా 2019లో పుల్వామాలో మన భారతీయ సైనిక దళాలపైన జరిగినటువంటి దాడికి ఈ సంస్థే కారణం. ఇక 1987 నుంచి ఇప్పటి వరకు ఈ తీవ్రవాద సంస్థ భారత్లో 100కు పైగా తీవ్రవాద దాడులను అయితే చేసింది. అర్థమవుతుందా? ప్రస్తుతం ఈ లష్కరే తోయిబా చీఫ్గా హఫీజ్ సయీద్ ఉన్నాడు. ఇక ఈ లష్కరే తోయిబాలో మరో అగ్రనాయకుడు ఉన్నాడు. వాడి పేరే సైఫుల్లా కసూరి. ఈ సైఫుల్లా కసూరి లష్కరే తోయిబాకు కమాండర్గా పనిచేస్తున్నాడు. మొన్న కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో హిందువులపైన దాడులు చేయించింది వీడే. ఆ దాడి వెనుకున్నటువంటి మాస్టర్ మైండ్ వీడిదే. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్ ఆదేశాలతోనే ఈ సైఫుల్లా కసూరి ఈ దాడులు చేయించాడు. ఈ దాడుల్లో 26 మంది వరకు మరణించగా 50 మంది వరకు తీవ్ర గాయాలు పాలైనారు. దీంతో భారత ప్రభుత్వం ప్రతీకార దాడులకైతే సిద్ధమవుతోంది. లైన్ ఆఫ్ కంట్రోల్ పొడవునా హై అలర్ట్ ప్రకటించారు. ప్రధాని మోడీ గారి ఆధ్వర్యంలో నిన్న అత్యున్నత స్థాయి సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశంలో పాకిస్తాన్ను ఎలా దెబ్బ కొట్టాలో అన్న విషయం పైన చర్చలు అయితే జరిపినారు. అంతేకాకుండా 20,000 మంది సుశిక్తులైనటువంటి సైనికులను కాశ్మీర్కి అయితే తరలిస్తారు. శ్రీనగరు, పంజాబ్, హర్యానాలలోని ఆర్మీ బేస్లను సిద్ధం చేస్తారు. అక్కడికి పెద్ద సంఖ్యలో యుద్ధ విమానాలను తరలిస్తారు. ఇకపోతే కాశ్మీర్లో విధులు నిర్వహించేటటువంటి పోలీసులకు అదేవిధంగా సైనికులకు సెలవులు అయితే రద్దు చేశారు. ఆర్టిలరీ గన్స్ ను పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల వద్ద మోహరిస్తారు. ఇక యుద్ధ ట్యాంకులను కాశ్మీర్ తరలిస్తారు. అలాగే భారతీయ రాకెట్ ఫోర్స్ ను సిద్ధం చేస్తారు. మొత్తంగా పాకిస్తాన్ పైన తీవ్రమైనటువంటి దాడి చేసే విధంగా మోడీ ప్రభుత్వం చర్యలు అయితే చేపడుతుంది. దీంతో భయపడిపోయినటువంటి ఈ లష్కరే తోయిబా కమాండర్ అయినటువంటి ఈ సైఫుల్లా కసూరి గాడు ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో మాట్లాడుతా, మేము స్వాతంత్ర సమరయోధులం, వీళ్ళంట స్వాతంత్ర సమరయోధులంట, సిగ్గన్నా ఉండాలి ఒకరో డిక్కీకి చెప్పుకునేదానికి, అంతే తప్ప మేము తీవ్రవాదులం కాదు, మేము కాశ్మీర్ను రక్షించుకోవడానికి మాత్రమే తుపాకులు పట్టాము అని మాట్లాడినాడు. కాశ్మీర్ని మీరేందిరా రక్షించేదా? మీరేంది రక్షించేది అంటాలే, మీరు భక్షించుకుంటా ఉంటే చాలు, అంతే తప్ప మేము తుపాకులు పట్టింది తీవ్రవాద దాడులు చేయడానికి కాదు అంట. ఈ లంగా మాటలు, ఈ లత్కో వ్యవహారాలు చేయాలంటే వీళ్ళే చేయాలా? ఎవరో వీళ్ళే చేయాలా, ఈ జాకోగాళ్లే చేయాలా. మా లష్కరే తోయిబా సంస్థ అసలు తీవ్రవాద సంస్థ కాదు, మమ్మల్ని తీవ్రవాదులు అని చెప్పేసి అకారణంగా భారతదేశమే మా పైన ముద్ర వేసింది అని చెప్పి మాట్లాడినాడు. వీళ్ళ మాట్లాడుతూ ఉంటే ఏం అశుద్ధంలో అద్దె కొడదాం అనిపించదు, మెట్టు తీసుకొని ఊరికే కూడా కాకుండా. మొన్న అనంతనాగ్లో జరిగినటువంటి తీవ్రవాద ఘటనకు మాకు అసలు సంబంధమే లేదు. పాకిస్తాన్లో అశాంతిని రేకెత్తించడానికే ఎవరో కావాలని కుట్ర పన్నారు. పాకిస్తాను ఒక స్వచ్ఛమైన దేశం, నిజమేరా స్వామి, చిన్న స్వచ్ఛమైన దేశం కాదు. పాకిస్తాన్లో ఉండేదంతా కూడా దేశభక్తులేనంట. ఇది మాత్రం నేను ఒప్పుకుంటాయా? 100% ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోవాలా. నాకు తెలిసినంత వరకు పాకిస్తాన్లో ఉండేది 100కు 99% మంది దేశభక్తులే. వాళ్ళ దేశాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రేమిస్తారు, వాళ్ళ మతాన్ని తప్పనిసరిగా ఆచరిస్తారు. ఇక్కడ ఒక విషయం చెప్పేది నేను, ఇప్పుడు పాకిస్తాన్లో ఉండేవాళ్ళు పాకిస్తాన్కి వ్యతిరేకంగా భారతదేశానికి మద్దతుగా ఎంతమంది పనిచేస్తారు చెప్పండి? ఎంతమంది మాట్లాడతారు? ఎంతమంది భారత్ మాతాకి జై అంటారు? కానీ మన దేశంలో ఉన్నారు ఎవరు? ఈ సంకర్ జాతి ముండా కొడుకులంతా కూడా ఈ పాకిస్తాన్కు, ఆఫ్ఘనిస్తాన్కు, అదేవిధంగా బంగ్లాదేశ్కు క్రాస్ బ్రీడింగ్ చేస్తే మధ్యలో చైనా దూరే ఇంతమందిని క్రాస్ బ్రీడింగ్ చేసి పుట్టి ముండా కొడుకులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఎంతసేపటికే భారతదేశం మీద విషం కక్కుతూ ఉంటారు, ఈ పాకిస్తాన్కు జిందాబాదులు కొడుతూ ఉంటారు. లేరా? మన దేశంలో చెప్పాలంటే సగానికి సగం మంది ఇటాటి ముండా కొడుకులే ఉన్నారా లేదా? మొత్తం మరి ఇంకా ఒక వర్గంలో అయితే చెప్పనే బల్లే.
కొంతమంది ఏమో చైనాకు సపోర్ట్ చేసి, ఇంకొంతమంది పాకిస్తాన్కు సపోర్ట్ చేసి. మన దేశంలో ఉండేటటువంటి దేశ వ్యతిరేక శక్తులు ప్రపంచంలో మరే దేశంలో కూడా ఉంటారంటే ఆశ్చర్యమే లే. మీకు అనిపిస్తుంది ఆ మాదిరిగా ఎప్పుడన్నా ఆలోచన చేసినారా? చూడండి, మీ ఎక్కడ చూసినా యాడికి పోయినా కూడా ఈ దేశ వ్యతిరేక వ్యాఖ్యలే, ఇవన్నీ ఇట్లా లంగా వ్యాపారాలే అన్నీ కూడా. అయితే భారత్ ఇప్పుడు పాకిస్తాన్ పైన దాడులు చేయడానికి సిద్ధపడుతుంది. సింధు జలాల ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసిందని మాట్లాడినారు. లేకపోతే రామ్మా నీకు బొట్టు పెట్టి దండేస్తాను, నీకు నీ ఇష్టప్రకారం చేయొచ్చు అని చెప్పేసి ఆడిచ్చారా? ఎవరా? అప్పుడు ఆయన ఉన్నాడు కదా, యుద్ధాలు చేసే ఆయన నెహ్రూ. ఆయన చేసిన పాపమే ఇదంతా కూడా. ఆయన ఏదో వాళ్ళు ఏదో నోబెల్ బహుమతి ఇచ్చారు నాకు, నేనేదో పెద్ద శాంతి దూతనగా నేను పైనుంచి దిగొచ్చా అని చెప్పేసి ఈయనేదో గొప్పలు పొందేదానికి, ఈయనేదో పేరు పొందేదానికి మన సింధు జలాలను తీసుకుపోయి ఈ పాకిస్తాన్ గట్ట పెట్టినారు. ఇవ్వాలని రూల్ ఏం లేదు, అర్థమవుతుందా? ఈ సింధు జలాల మీద ఆధారపడి పాకిస్తాన్లో 50% వ్యవసాయం అయితే నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఏం చేసింది? ఒకటే నిర్ణయం, రెండో మాటేలే ఆడికి ఆపేసాను. నేను మొత్తం కాలి నాసి ముందుగానే తిండికి లేక అడక తింటారు, రొట్టికి కూడా దిక్కు లేకుండా, ఇంకా నీళ్లు కూడా ఆగిపోతే తాగేదానికి కూడా లే వ్యవసాయాన్ని కట్టమనిసి మళ్ళా మాడి సావాల మెట్లతో కొడతారు ఊరికేనే. ఆ దేశంలోనే అంతర్గత తిరుగుబాటు అయితే వస్తుందా రాదా? సరే, ఇకపోతే ఇవి ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధము. ఎవరు కూడా భారత మాటలు నమ్మగాకండి. మేము మంచి ఉత్తమం కదా, ఉత్తమ పురుషు ఉత్తమ పత్తితనే వీళ్ళ బతుకులు జడ ఇళ్ళ, మా మాటలు నమ్మండి. ఎవరు కూడా భారతదేశానికి సాయం చేయగాకండి. భారతదేశం మా పైన అకారణంగా దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రపంచ దేశాలన్నీ కలిసి భారత్ను కంట్రోల్ చేయాల్సిన సమయం ఆసన్నమైందంట. వీడు ఏడుపు గుట్టు ముఖం వేసుకొని ఒక వీడియోని ఒకదాన్ని తీసినాడు. దీన్ని బట్టి ఈ లష్కరే తోయిబా తీవ్రవాదులు ఎంత భయపడిపోతున్నారో, ఎంత బెదిరిస్తున్నారో మీకు అర్థమయ్యే ఉంటుంది. కానీ ఈసారి మాత్రం వీళ్ళకి ఏం లే, పైన కింద అన్నీ కూడా జాయింట్గా పగులుతాయి. పళ్ళు మనట్టే, ఏళ్ళు అద్దం పగిలినట్టే. ఒక్కొక్కరిని ఎతికెతికి దింపుతారు. యాడు దింపేటి యాడల్లా బొక్కలుగా అట్ట. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.